వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. దివాళీ ముందు రోజు భోగి ఉంటుంది కదా, ఇలా భోగి మంటలు ఖచ్చితంగా తిప్పుకోవాలి. ఎలాంటి చెడు అయినా మన నుండి దూరం అవ్వాలని ఈ భోగి మంటలు తిప్పుతారు. ఇప్పుడు మా మమ్మీ అందరికీ తిప్పుతుంది భోగి మంటలు, తర్వాత మా పిల్లలకు తిప్పుతుంది. ఇలాంటివి పిల్లలకు చూపిస్తేనే మన సంప్రదాయాలు వాళ్ళకి అర్థమవుతాయి. భోగి రోజు రాత్రి స్నానం చేసి మళ్ళీ కేదారేశ్వర స్వామి వ్రతంకి సంబంధించిన పొప్పడం వేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నైట్ ఆ పొప్పడం అనేది పడుకోవాలనే సంప్రదాయం. అందుకనే ఆ రోజు నైట్ 9:30కి స్టార్ట్ చేశాను. ఆ డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయింది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వేయాలి, కొంచెం కూడా మిస్టేక్ అయినా ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఎప్పుడు ఆ డిజైన్ మా సిస్టర్ వేసేది, ఈసారి నేను వేసాను. అందుకే ఏడ మిస్టేక్ అవుతుందో అని కొంచెం భయపడ్డాను, బట్ బాగానే వేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ దివాళీకి సంబంధించిన అన్నీ స్టార్ట్ చేసేసాం. ముగ్గులుగా గుమ్మాలకు మామిడాకులు బంతిపూలు కుచ్చేసాం. ఇంకా దేవునికి సంబంధించిన అన్నీ స్టార్ట్ చేసాము. నిజంగా మార్నింగ్ లేవడంతో స్టార్ట్ చేస్తే నైట్ 11 అయ్యేదాకా కూడా మా పని తీరలేదండి. అలా ఉంటుంది కేదారేశ్వర స్వామి నోమంటే. వ్రతం ఈవినింగ్, కానీ మార్నింగ్ నుండే ఒక్కొక్క పని చేస్తుంటేనే ఈవినింగ్ వరకు సెట్ అవుతుంది. లేకపోతే ఒక్కసారి చేయాలంటే అది కాని పని. ఇక్కడ నేను లక్ష్మీదేవికి అన్ని అలంకరణ చేస్తున్నా. మా మమ్మీ మార్నింగ్ పూజకు అన్ని రెడీ చేస్తుంది. నేను లక్ష్మీదేవిని నాకు వచ్చే విధంగా అలంకరించాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నేను చేస్తుండే మా తమ్ముడు కూడా నాకు హెల్ప్ చేశాడు. ఒక్కరితో అంటే కాను కదండి. లక్ష్మీదేవిని అలంకరించాక నోము అనేది పైన కుండల్లో పెట్టి కట్టి పెడతారండి. ఇప్పుడు అవి తీసి పంచామృతాలతో కడగాలి. కడిగి వాటిని ఎండబెట్టి మళ్ళీ కేదారేశ్వరుని నోము దగ్గర మొత్తం అలంకరించి అక్కడ ప్రతిష్ఠించి అక్కడ మొత్తం తయారు చేసి మనకు తోచినంత మందికి అన్నప్రసాదాలు వడ్డించాలి. దాని గురించి సంబంధించిన వంటకాలు కూడా రెడీ చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి నేను చాలా వరకు మీకు ఈ కేదారేశ్వర వ్రతం చూపించాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం వీడియో తీశాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. మొత్తం మీద అమ్మవారిని ఇలా అలంకరించాను. అమ్మవారికి కాటుక బొట్టుతో పాటు అన్నీ ఆమెకు నగలు కూడా వేశాను. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. నిజంగా దిష్టి తలిగేలా ఉంది. దిష్టి కూడా తీసేసాం పూజ అయిపోయిన తర్వాత. అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత ఇక అన్న భోజనాలకు రెడీ చేయాలి. కాబట్టి ఇక్కడ మా మమ్మీ మా అత్తయ్య వాటికి సంబంధించిన కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇంకా తర్వాత నేను మా తమ్ముడు కేదారేశ్వర స్వామికి సమర్పించే బెల్లప్పాలను చేస్తున్నాం. ఇక మా పిల్లలు ఆగుతారా ఇవ్వమని అడుగుతున్నారు. కానీ స్వామికి పెట్టి 2 days స్వామి దగ్గర పెట్టి చేసేదాకా పిల్లలకు కానీ ఎవరికి ఇవ్వకూడదు. కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్తున్నాను. చూడండి, ఇంకా చాలా పని ఉంది. ఇప్పుడే పైనుండి స్వామివారి కుండల్ని తీసి అన్నీ తయారు చేస్తుంది మమ్మీ. నేను ఇక్కడ వంట కూడా రెడీ అవుతుంది, చేస్తున్నాను. మొత్తం 5 వంటకాలు చేయాలి, 5 కర్రీస్. చూస్తుండగానే పని చేస్తుండగానే ఈవినింగ్ అయిపోయిందండి. ఇక ఇంటి ముందు దీపావళి పెట్టాలి కాబట్టి ఆ దీపాలకు సంబంధించిన అన్నీ తయారు చేస్తున్నాం. ముగ్గేసాం. ముగ్గేసిన తర్వాత దీపాలు కూడా పెట్టేస్తున్నాం. పూజకు అన్నీ తయారైపోయాయి. ఇక పూజ మీద కూర్చోవడానికి మా మమ్మీ మా డాడీ రెడీగా ఉన్నారు. చూడండి, మా డెకరేషన్ ఇలా చేసుకున్నాం కేదారేశ్వర స్వామి పూజకి. నిజంగా పని ఎక్కువ అవుతుందని కాదు, కానీ ఆ 2 days ఏంటంటే మనిషికి చాలా ప్రశాంతంగా, నిజంగా దేవుడు మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
మొత్తం మీద మా లక్ష్మీదేవిని ఇలా అలంకరించుకున్నాం. పూజ స్టార్ట్ అయింది. మా ఇంటి దగ్గర కొలీగ్స్ కూడా వచ్చారు. కేదారేశ్వర స్వామి పూజ ప్రారంభం. మా చిన్నతనంలో పంతులు వచ్చి చేసేవారు. కాకపోతే మేము పెద్దగా అయ్యే కొద్దీ ఆ బుక్స్ కొని మేమే చదివేది. కానీ మేము చదివినా కూడా అంటే పంతులు చేసేది ప్రతి ఒక్కటి మేము ఆచరించి చేస్తాము. ఈ ఇయర్ అది మా ఆయన చదివాడు బుక్. పూజ మొత్తం తీస్తే ల్యాగ్ అవుతుందనేసి మీకు కొన్ని బిట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది. దేవుళ్ళకి కొబ్బరికాయ కొట్టి పడి పెడుతున్నాం. పడి అంటే మా తెలంగాణలో దేవుడి నైవేద్యాన్ని పడిలాగా పెడతారు. ప్రతి పోషమ్మ, ఎల్లమ్మ, ఇంకా మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క దేవుని దగ్గర పడి పెట్టి ఇక అందరికీ 10 మందికి భోజనాలు పెట్టి ఆ తర్వాత మేము తింటాము. ఇక అందరిది తీస్తే వాళ్ళు తినడంలో ఇబ్బంది పడతారని మేము అందరి వీడియోస్ మాత్రం తీయలేదు. అందరం తిన్న తర్వాత మా హెడ్ క్వార్టర్స్ కొలీగ్స్తో మేము పటాకులు కాల్చాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు. ప్లీజ్ అండి. ఇక మీకు ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తేవాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పటాకులు కాల్చిన తర్వాత కొన్ని ఫొటోస్ తీయాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కేదారేశ్వర స్వామి పూజ. అంతేకాకుండా లక్ష్మీదేవిని ఎత్తుకునే వీడియో కూడా ఇందులోనే కంటిన్యూస్గా ఉంది, చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సేమ్ కేదారేశ్వర పూజ ముందు రోజులాగానే ఉంటుంది. సేమ్ కథ చదవాలి. ఇక మళ్ళీ అదంతా మీకు చూపించడం ఎందుకు, వీడియో చాలా లెంత్ అవుతుందని చూపించలేదు. ఆ తర్వాత మా తమ్ముడు హారతి ఇచ్చాడు. ఇప్పుడు లక్ష్మీదేవిని ఎత్తుకుంటారు. ఇవి ఇప్పుడు ఫస్ట్ మా డాడీ ఇంటి పెద్ద కాబట్టి మా మమ్మీ మా డాడీకి ఎత్తుతుంది. ఈ ఎత్తుకునే సంప్రదాయం ఏంటంటే, నోముకున్న తర్వాత ఆ లక్ష్మీదేవిని మన అమ్మవారు అని లక్ష్మీదేవిని ఎత్తుకుంటారంట. మా డాడీ తర్వాత మా డాడీ మా మమ్మీకి ఎత్తుతున్నాడు. పెద్దవాళ్ళు కదా, మమ్మీ డాడీ ఎత్తుకున్న తర్వాత మా తమ్ముడికి, నాకు, మా హస్బెండ్కి, మా పిల్లలకు కూడా ఎత్తుతారు. ఎలక్షన్స్ టైం కదా, మా డాడీకి అసలు హాలిడేనే ఇవ్వనన్నారు. కాకపోతే కేదారేశ్వరుని వ్రతం భార్యాభర్తలు ఇద్దరు ఉండి జరుపుకోవాలని వాళ్ళ సార్ని కొంచెం రిక్వెస్ట్ చేసి, మాకు నోములు ఉన్నాయని రిక్వెస్ట్ చేసి మరీ వచ్చారు. ఇంకా ముందు రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే లక్ష్మీదేవిని ఎత్తుకోవడంతో మా డాడీ మాకు హడావిడి చేశాడు. అసలు మాకు ఒక 1 సెకండ్ కూడా అసలు టైం ఇవ్వలేదు. నేను వెళ్ళాలి, పూజ తొందరగా కంప్లీట్ చేస్తే నేను వెళ్తాను, డ్యూటీ దగ్గర నుండి కాల్ వస్తుంది అని హడావిడి చేశారు. మొత్తం మీద ఆ హడావిడిలో మాత్రం మేము కంప్లీట్ చేసేసాం. ఇంకా ఆ రోజు కూడా మేము కొన్ని పటాకులు ఉంటే ఈవినింగ్ టైంలో కాల్చుకొని కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ దిగాము. ఈ ఇయర్ మేము దివాళీ ఇలా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.